చనిపోయారు. కానీ ఆయన అంతకుముందు ఏదో మాట్లాడాడని, అందుకని చనిపోయి ఉంటాడని ఒకళ్ళు. సరే ఏం మాట్లాడుంటాడని చూస్తే ఏదో కొన్ని మాట్లాడాడు. అవి ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళు బైబిల్ గురించి కొన్ని తప్పులు వాగితే దానికి కౌంటర్ లాగా చెప్పడం కోసం ఆయన మాట్లాడింది. ఆయన తప్పే మాట్లాడింది అన్నది సమర్థించడం లేదు. కానీ అయితే ఆయన ఆ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ కోపం రావచ్చు. బైబిల్ గురించి మాట్లాడినప్పుడు మన గ్రంథం గురించి మాట్లాడినప్పుడు మన కోపం రాదా? వచ్చింది. అంత మాత్రం మనం ఎవరిని చంపం, అంత మాత్రం ఎవరిని మనం తిట్టం అనం. కానీ ఒకటి చేస్తాం, వాళ్ళు చెప్పింది బైబిల్లో ఉందా లేదా చూస్తాం. ఇది కంపల్సరీ చూడాలి. జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే, జ్ఞానం వివచ్చన తెలివి ఉన్న వ్యక్తి అయితే, మైండ్ ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తుంది తప్ప, ఒకవేళ అతను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, అది వాస్తవమా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. ఈరోజు ఆయన చెప్పిన మాటలు నిర్ధారణ చేసుకోకుండా ఆ మాటలు వినగానే కోప్పడేస్తాం. ఆ మాటలు వినగానే కోప్పడి అరే నేను చంపేస్తా, నరికేస్తా, అలా అంటావా ఇలా అంటావా అని ఉరువురుపు చేస్తావు తప్ప, అవును వీడు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఒకవేళ ఉందా లేదా పరిశీలించే జ్ఞానము లేదు. మనిషికి ఏం లేదు, ఆలోచన జ్ఞానము లేదు. నన్ను అంటావా, నా గ్రంథాన్ని అంటావా, నా దేవుణ్ణి అంటావా ఊగిపోతాం తప్ప అసలుగా నా గ్రంథంలో ఉందా లేదా, మరి అలా ఉందా లేదా, అసలు చదివామా లేదా, ఏమి లేదండి, ఏమి లేదు. కోప్పడి ఊగేయటం, చంపేస్తా, నరికేస్తా అంటాం. అలా అనమని కాదు నేను, కానీ నేనైనా సరే ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే దాన్ని ఒక గ్రంథంలో తీసుకోనో లేకపోతే ఎవరన్నా అన్నారంటే అది ఉందా లేదా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఇది జ్ఞానులు చేసే పని. అజ్ఞానులు చేసే పని ఏంటంటే కోపట్టం, ఊగటం, చంపటం, నరుకుతాం, పలుగొరటం. ఇదే తెలుసు వాళ్ళకి. కాబట్టి ప్రియ సోదరులు, ఎవరు చేసినా సరే మనము ఆలోచన కలిగి అది ఉందా లేదా పరిశీలన చేయాలి. అప్పుడు మాత్రమే. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? పోలీస్ కేసు పెట్టాలి. ఇది ఇలా లేదండి, ఇలా చెప్పారు, లేకపోయినా తనంతటా తాను కల్పించుకొని ఇలా చెప్పారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి తప్ప ఒక మనిషిని చంపే అధికారం మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి సోదర ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇంకా తర్వాత చదవండి. ఇది అంత్య దినములో జరగబోయే అపాయకరమైన రోజులు ఏం చెబుతున్నాడు. అందుకని ఆమోజు గ్రంథంలో ఒక మాట ఉంటుంది సోదరి. ఆమోజు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీ పండగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపముగాను మార్చుదును. అందరినీ మొరల మీద గోనె పట్ట కట్టుకొని చేసేదను. అందరి తలలు బోడి చేసేదను. ఒకరిని తీసారా? ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 10. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ కట్టుకొని చేసేదను. అందరి తలలు బోడి చేసేదను. శ్రమ దినముగా ఉండు. రాబో దినములందు శ్రమలలో నేను క్షౌరము పుట్టిందును. అది అన్నపానము లేక ఓటి చేత కలుగు క్షేమము కలుగు. ఇప్పుడు వచ్చి బతిలాడుతున్న రండయ్యా, దేవుని మాటలు వినండయ్య కూర్చున్నాయి, ఆదివారం అయ్యా అన్నట్టు ఇప్పుడు వినడు. ఒక రోజున రాబోతుంది, ఒకరోజు సంభవించబోతుంది. ఆ రోజున ఒక కరువు వస్తుందంట. ఆ కరువు ఏం కరువు అంటే అన్నం దొరకక కాదు కరువు, ఆహారం దొరకక కాదు కరువు.
నీళ్ళు దొరకక కాదు కరువు, ఆహారం సమృద్ధిగానే ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక కరువు వస్తుంది. ఏంటంటే కరువు, దేవుని వాక్యము కరువైపోద్ది. అంత్య దినములో ఆ రోజున పరిగెడతా ఉంటారు. ఈ దిక్కునేమో నిలబడిద్దేమో దేవుని స్మరము, ఈ దిక్కునేమో నిలబడిద్దేమో, ఓకే, ఆ దిక్కు నిలబడిద్దేమో అని అటు తిరుగు ఇటు తిరుగుదు, ఎటు తిరిగినా వినపడదండి. హల్లెలూయా. ఈ రోజు వచ్చి కూర్చోండి మేము మొరపెడుతున్న వినని వారు ఆ రోజున ఎక్కడ దొరికింది దేవుని స్మరము, ఎక్కడ దొరికింది దేవుని వాక్యము, ఎక్కడ అని ప్రలాపించే రోజున రాబోతుంది. వాక్యమే కరువవును. ఆ రోజున సోదరి ఆ రోజున చెప్పబడిన మాటలే అంటున్నా, ఆ కింద మాటలు చాలా చక్కగా రాయబడి ఉంటుంది. యవ్వనులు సొమ్మసిల్లి కూలతలని ఉంటుంది ఆ మాట చదవండి. కాబట్టి అక్కడే ఆ దినమందు చక్కని 11వ వచనం ఆమోసు గ్రంథం. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దుప్పు చేత సొమ్మసిల్లిదురు. హల్లెలూయా. ప్రియ సోదరుల చక్కని కన్యలను యవ్వనులు దప్పి చేత సొమ్మసిల్లి. ఏ దప్పి చేత? ఆకలి దప్పి చేత కాదు కూలేది, వాక్యము కరువు అయ్యే దొరక్క కూలిపోతారు. ఈ రోజున యవ్వనస్తులు మంచిగా ఉన్నట్టయ్యా దేవుడి మార్గంలో అడగండి, దేవుడి మాటలు వినండి, వాక్యం వినండి, వినని వారికి సంభవించే రోజులు ఏంటంట, ఆ రోజున దప్పిక చేత కోలతారు. హల్లెలూయా. ఆ రోజున దప్పిక తీరక అసలుకి ఎక్కడ దొరికింది అని పరిగెట్టాలి. మరి అంత టెక్నాలజీ కూడా అక్కడ ఎంత దొరకదా నాకు అనిపించింది. ఇంత టెక్నాలజీ ఉంది కదా, సెల్ ఫోన్లో వాక్యం దొరికింది కదా, ఫేస్బుక్లోనూ ఎక్కడో ఒకటి దేవుని మాటలు దొరికింది కదా. మరి అంత కఠినంగా ఉంటుందంటే ఇది నిజంగా దేవుని రాక జరిగి అయిపోయిన శ్రమల దినాల గురించి చెప్పబడుతుంది. ప్రియ సోదరి, ఆయన వచ్చి తన జనాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మిగిలిన మొత్తం ఎవరు? భక్తిహీనులు. ఆ భక్తిహీనులకి దేవుని వాక్యం దొరకదుగా. ఏం దొరకదు? దేవుని వాక్యం దొరకదు. ఎందుకు? ఉన్నవారు మొత్తం వెళ్ళిపోయారు ఆయన పెళ్లి విందుకు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన పెళ్లి విందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నదెవరు? ఆయన అంటే తెలియని వారు, వాక్యం అంటే తెలియని వారు, జ్ఞానం లేని వారు, బుద్ధిహీనులు, వాళ్ళకి వాక్యం పట్ల శ్రద్ధ లేని వారు, ఏమీ లేని వారికి వాక్యం ఉందా తెలుసా? లేదు. అప్పటికి అంత కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఏం కొలాప్స్ అయి ఉంటుంది? టెక్నాలజీ మొత్తం కొలాప్స్ అయి ఉంటుంది. ఎక్కడ దొరకని పరిస్థితి. ఇంకప్పుడు పోతారు. అమ్మో మేము వినలేదే, అయ్యో మేము వినలేదే, ఆయన వస్తాడంటే మేము వినలేదే. ఇప్పుడు ఎలా ఎక్కడ దొరికింది ఆయన వాక్యము? ఇప్పుడన్నా మారు మనసు పొందుతాం, ఇప్పుడన్నా మేము రక్షణ పొందుతాం, ఇప్పుడన్నా మేము రక్షింపబడతాం. ఎక్కడ దొరికింది ఆయన వాక్యం? ఎలా పరిగెత్తుతాం. ఈ దిక్కు దొరికిద్దని ఇటువైపు పరిగెడితే ఆ దిక్కు దొరకదు. పోనీ ఇటు దిక్కు పోదామంటే ఇటు దొరికితే ఇటు ఎంత ఉరికినా పరిగెత్తదు. దప్పికి చేత మూలబోతున్నారు. హల్లెలూయా. ప్రియ యవ్వనస్తుడా, రాబో దినములలో నువ్వు దేవుని కోసం, దేవుని వాక్యం కోసం ప్రయాసపడకుండా ఉంటే రేపటి దినాన ఆకలి చేత అలమటించబోతుంది. ఆకలి అన్నం గురించి కాదు, ఆహారం గురించి కాదు, వాక్యము కరువై పోతుంది. ఆ వాక్యము కరువైపోయినప్పుడు నువ్వు సొమ్మసిల్లి పడిపోతావు. దావీదు గారు ఒకసారి పడిపోతారు, సొమ్మసిల్లి పడిపోతాడు. ఆయన పడిపోతాడు. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధంలో ఒక ఏజ్ వచ్చినప్పుడు సొమ్మసిల్లి పడిపోతాడు. చేయలేని పరిస్థితి, యుద్ధం, ఇంకా ఓడిపోతాను అనుకుంటాడు. కానీ తన పక్కనున్న సేవకులు మళ్ళీ లేస్తారు. మీరు నాకు ఇశ్రాయేలు జనాంగానికి నువ్వు దీపం లాంటి వాడివి, నువ్వు యుద్ధానికి రావద్దాయా, నువ్వు సొమ్మసిల్లిపోతాను, నీ వయసు అయిపోయి ఉంటుందని తను యుద్ధానికి రానికుండా నువ్వు ఎక్కడ పోవద్దు ఒక ప్రమాణం చేయించుకుంటారు. నువ్వు ఎక్కడ పోవద్దు, నీ బదులు మేము
పోతా, నువ్వు మాకు ఇశ్రాయేలుకి దీపం లాంటి వాడు, నువ్వు పెద్ద దిక్కు, నువ్వు చనిపోవడానికి వీలు లేదు, మేము వెళ్తాం యుద్ధానికని వాళ్ళు ప్రమాణం చేయించుకొని ఇంకా దావీదు యుద్ధానికి పోకుండా తన ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం యుద్ధాలు చేయించుకుంటూ పోతారు. చాలా చాలా మంది చంపినప్పుడు వాళ్ళు యుద్ధాలు తెలుసా. గొలియాదుకి మనం ఎంతమంది ఉంటాం? గొలియాదును చంపింది ఆయనే కదా. గొలియాదు ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు తెలుసా. అంటే గొలియాదు తమ్ముళ్ళు ఉంటారు, మళ్ళీ ముగ్గురు నలుగురు ఉంటారు, వాళ్ళని చంపుతారు తెలుసా. గొలియాదు లాంటి హైట్ ఉన్న తన తమ్ముళ్ళు ఉంటారు, తన తమ్ములను తన ప్రమాణం చేయించుకుంటారు, నువ్వు యుద్ధానికి పోవద్దని చెప్పిన తర్వాత వాడు తన తర్వాత తన సైన్యంలో ఉన్నవాళ్ళు ఆ యుద్ధాలు చేసి ఆ గొలియాతు తమ్ములను జయిస్తాడు. ఇది 2 సమూయేలు గ్రంథంలో లెక్కించబడింది. ఎక్కడంటే మీకు ఉదాహరణ 2 సమూయేలు గ్రంథంలో 23 ఆ మధ్యలో ఉంటుంది, 23 అనుకుంటా. చదవండి మీకు అవసరం అయితే, డౌట్ రావచ్చు. 21 16లో ఉంటుంది. అంటే దాని పైన ఒకటి ఉంటుంది, ఫిలిష్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను అంటుంది. వాని ఈట 300 తులముల ఎత్తు. నేను దావీదు చంపెదనని అతడు చెప్పి సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్టు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగుగా హుషాతీయుడైన షాపును చంపాను. తర్వాత గోపు దగ్గర ఉన్న ఫిలిష్తీయులతో ఇంకోసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేముడి అయిన హయాబురేయును కుమారుడగు ఎల్హానాను గిల్తీయుడైన గొలియాదు సహోదరుని చంపాను. హల్లెలూయా. ఇక్కడ గొలియాది సహోదరుని చంపారు. మరి గొలియాదు సహోదరులు ఎలా ఉంటారు? సేమ్ హైట్. అక్కడ తన ఖడ్గం గురించి చెప్పబడింది పైన, ఏమని ఖడ్గం కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తడగలది అని. అంటే వీడు గొలియాదు తమ్ములు చంపారు. ఇంత గొప్ప యుద్ధము జరిగింది అప్పుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఆది కాండంలోనే మళ్ళీ ఒకసారి తర్వాత చదవండి. నా మంచం మీదకి ఎక్కెను, షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల నరమును తెగ కొట్టిరి. వారి కోపము నేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అది శపింపబడును. రాబో దినముల గురించి అంట. లేవీయులు నిజంగానే చంపారు చాలామంది. లేవీలు ఎవరు? ఇశ్రాయేలు గోత్రం వారు, దేవుని యాజకులు. వాళ్ళు ఎలా చెప్పారు ఇంత పని అంటే మీకు గుర్తుంటుందా? మోసే గారు 40 రోజులు ఉపవాసం పాపం కొండెక్కుతాడు. కొండకు వచ్చినప్పుడు తర్వాత ఆయన పక్షాన ఉండేవాళ్ళు ఇటు రాండి అన్నప్పుడు ఎవరు వస్తారు తెలుసా? లేవీలే వస్తారు. లేవీలు వచ్చిన తర్వాత అక్కడున్న భక్తిహీనులు ఉంటారు కదా, వాళ్ళని చంపేది లేవీలే. ఆయన ఆ ముందే భవిష్యత్తు ఊహించాడు తండ్రి. తన తండ్రి ఊహించేసి మీరు భవిష్యత్తులో ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తారు, ఇలాగ నిలబడతారు మీరని లేవీల గురించి చెప్పేశాడు. కలలుగంటారు కదా తండ్రులు, కలలుగంటరా? మన అబ్దుల్ కలాం అన్నారు కదా, మీరు కలలుగలండి వాటిని సాకారం చేసుకో.
మనం కూడా మన కళ్ళు కంటే మన పిల్లల గురించి భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, అలా పెరగాలి భవిష్యత్తులోని అంటే వాళ్ళ తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించి తన తండ్రి తన కుమారుల జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎలాగవుతాడు, భవిష్యత్తులో ఎలాగ పెరుగుతాడు, భవిష్యత్తులో ఇంత స్థానంకి ఎదుగుతాడు అని ఒక అంచనా వేయగలుగుతాం. అలాగనే యాకోబు గారు ఒక అంచనా వేసాడు. అలాగనే జరుపుకుంటూ వచ్చినట్టు సోదరుల మనం వేయగలుగుతున్నాము మన కుమారుల గురించి అంచనా? భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావు, ఎలా అవుతావు అని చెప్పగలుగుతున్నామా? లేదు, చెప్పలేదు. అంచనా వేస్తారు కొంతమంది. వాడు చదివే విధానాన్ని బట్టి, వాడు నడిచే విధానాన్ని బట్టి అనుకుంటారు ఏమని, వీడు పెద్ద గాయలుడవుతాడు రేపు దినానికి, వీడు ఎవడు మాట వినడు కాబట్టి వీడు పెద్ద గాయలుడు అవుతాడు, రేపటి దినాన్ని ఎవరు మాట వినడు, వీడు ఒక మూర్ఖుడు అవుతాడు, వీడు మంచి చదువుతుండ్రా, రోజు సినిమాలంటూ షికారులు తిరుగుతున్నాడు, వీడు మంచోడా, మంచి స్థానానికి ఎదుగుతాడా, ఎదగలేడు అనుకుంటారు సోదరుల. కానీ వాటన్నింటినీ దేవుడు నడిపించి మనల్ని మంచి స్థానంలో ఉంచగలిగిన దేవుడు. మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ తండ్రికి ఎలాంటి అభిప్రాయం ఉందో మన మీద కూడా మన తండ్రికి ఒక ఆలోచన ఉంది. మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఒక ఆలోచన ఉంది. భవిష్యత్తులో ఈ ఘనకార్యాలు చేయగలిగిన వ్యక్తి ఇతనే అని చేపించగలిగిన సామర్థ్యం కలిగిన నా ప్రభువు ఉన్నాడు. ప్రియ సోదరి గారు, నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏమి కాదు, నేనేం గొప్ప కార్యాలు చేయలేను అనుకోవచ్చు. బహుశా తన కుమారులు అనుకుని ఉండొచ్చు, నేను అంత గొప్ప కార్యాలు చేయగలుగుతానా అని అనుకుండొచ్చు. కానీ తన తండ్రి ఆ జ్ఞానాన్ని పొందుకొని భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారని చెప్పగలిగారు. మనం చెప్పగలుగుతున్నామా? మన కుమారులను తెలివిని చూసి, జ్ఞానాన్ని చూసి భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారని చెప్పగలుగుతున్నామా? చెప్పలేమండి. తర్వాత చదవండి. యూదా నీ సహోదరుని స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగులు పడదురు. యూదా కొదమ సింహం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చిదు. సింహం వలన గర్జించు ఆడు సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకుని పండుకునేది. యోధా గురించి మాట్లాడుతున్నాడు, తన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. యోధా నీ సహోదరు నిన్ను స్తుతించెదరు. ఇప్పుడు ఎవరిని మనం స్తుతిస్తున్నాం చెప్పండి? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోధా గురించి చెప్తున్నాడు, యోధా గోత్రం గురించి చెప్తున్నాడు. భవిష్యత్తులో నీ తమ్ములంతా సాగిల పడతారు, నిన్ను స్తుతిస్తారు. జరుగుతుంది ఏంటి? ఆ యోధా గోత్రం నుంచి వచ్చిన ఆ యేసుక్రీస్తునే మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తునే మనము పూజిస్తున్నాం, ఆయన్నే స్తుతిస్తున్నాం. భవిష్యత్తు గురించి చెప్పేశారు ముందే. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఆయన చెప్పిన ఇప్పుడు జరుగుతుంది. తన తండ్రి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, భవిష్యత్తులో కనీసం 8 అసలు ఎంత జ్ఞానం కలిగి మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేమండి, మనం చెప్పలేము. ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్తారు, చాలామంది చేతులు చూసి చెబుతాం, రాతలు చూసి చెబుతామంటారు. ఆయన చేతులు చూడకుండానే చెప్పాడు. హల్లెలూయా. అంతటి జ్ఞానం ఇచ్చాడు ఆయన ప్రభు. హల్లెలూయా. యాకోబుకి అంతటి జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నేను చేతులు చూసి చెప్తాను, నీ జాతకం చెప్తాను. చిన్న న్యూస్ ఏదైనా చూద్దామని పాపం ఈరోజు నా న్యూస్లో అవి చూద్దాం చూస్తే కింద అన్ని కామెంట్లే, జాతకం చెప్పబడను, జాతకం చెప్పబడను, జాతకం చెప్పబడను అని.
ఆడిపోయినా ఇదే తగులుతుంది. ఏంద్రా నాయన జాతకం, వాడి పరిస్థితి బాగదు, వాడిదే జాతకాలు చెప్పుకొని బతుకుతుంది. కాబట్టి ప్రియ అంతకంటే ముందే చెప్పేశాడు జాతకాలు, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నీ చెప్పేశాడు యాకోబు. మన యాకోబుకున్న తెలివి మనకుంటే లేదు. హల్లెలూయా. యాకోబు చెప్పేశాడు. యోధా గోత్రము వారి గురించి చెప్తున్నాడు. ఏమని? నీ తమ్ముళ్ళు నిన్ను స్తుతిస్తాను. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయి. ఆ తండ్రి అంత జ్ఞానం కలిగినాడు. మరి అలాంటి జ్ఞానం కలిగినాడంటే అంత భక్తి కలిగినవాడు. అంత భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అంత జ్ఞానము పొందుకున్నాడు. భవిష్యత్తులో జరగబోయే వాటిని యేసుక్రీస్తు పుట్టక ముందే కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. యోధా గోత్రం గురించి చెప్పేశాడు, బెంజమిన్ గోత్రం గురించి చెప్పి అన్ని గోత్రాల గురించి చెప్పేశాడు. మీ గోత్రం వారు ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పిన విధంగానే జరిగింది. ఈ సోదరి సోదరు బెన్యామీను గోత్రం గురించి చెప్పేస్తాడు. బెన్యామీను, నువ్వు దోపుడు సొమ్ముని తీసుకుంటావు, ఇలా ఉంటావు అని చెప్పేశాడు. నిజంగా అదే జరిగింది. సౌలు గారు ఎవరు? బెన్యామీను గోత్రుడు. ఆయనకి దేవుడు ఏమైనా ఆజ్ఞాపిస్తాడు? ఒక కాడికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు అక్కడ ఏం ముట్టుకోమాకు, దోపుడు సొమ్ము ఏం తేమాకంటే ఆ దోపుడు సొమ్మే తెచ్చుకుంటాడు. అది తెచ్చుకో. ఎందుకు తెచ్చినావంటే ఇది దేవునికి అర్పణగా, దేవుడికి అర్పించడానికి, దేవుడికి బలి ఇవ్వటానికి. ఎన్ని సాకులు చెబుతుడు ఏమా. చివరిలో ఉంటుంది బెన్యామీను గోత్రం గురించి. ఈ సోదరి సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. అంత్య దినములో జరగబోయే సంఘటనల గురించి ఆయన చెబుతున్నాడు. యాకోబు ఎప్పుడు ఎక్కడ చెబుతున్నాడు? మనసు మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు. అంతకుముందు మనం చదువుకున్నాం కదా, యాకోబు పరిస్థితి ఏంటి? ముసలితనం, బహుశా జ్వరం వచ్చిందో ఏదో ఒక బాధలో బాధపడుతున్నాడు, మంచం మీద పడి ఉన్నాడు. ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు తన కుమారులకు పిలిపించుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు యాకోబు తన కుమారులను పిలిపించి, చనును మీరు కూడి రండి, మీరు అందరూ రావాలి, అందరూ ఒక్కడు కాదు, పెద్ద కుమారుడా చిన్న కుమారుడు నువ్వు ఒక్కరు కాదు, అందరూ రావాలి, నేను చెప్పే మాటలన్నీ వినాలి. మనం కూడా కబురు అనిపిస్తే మనం ఎందుకు వస్తాం? మా నాన్న చచ్చిపోతున్నాడు అనుకుంటా, సో మా నాన్న ఆస్తి పంపకాలు వీలునామాలు ఏమో రాస్తాడేమో, పోయి వద్దాం, ఏమే 4 రోజులు బట్టలు చదురు, 4 రోజులు ఉండొద్దు మా నాన్న దగ్గర, పోయడానికి ఆస్తి రాసుకుని వద్దాం అనేవాళ్ళు లేరా? కానీ యాకోబు తన కుమారులకు మంచి మాటలు చెప్పడానికి పిలిచాడు. కొంతమంది తండ్రులు కూడా అంతేలే, నేను పోయేటట్టు ఉన్నాను, నీకు మంచి మాటలు చెప్పాలని ఆలోచన ఉండదు. నేను పోయిన తర్వాత కొట్టుకొని చస్తారేమో, ఈ ఆస్తి కోసం ఎక్కడ కొట్టుకొని చచ్చిపోతారు అని ముందే ఈలనామాలను రాసిపోతాను, చెప్తాను రండి అయ్యా, నీకు ఇంత ఆస్తి ఇస్తాను, నీకు ఇంత ఆస్తి ఇస్తాను అని చెప్పి రాయంగానే కన్ను మూసేపోతాను. ఈ ఆస్తి పంపకాలు కొంచెం తేడా వచ్చిందనుకో, వీడు చనిపోయిన తర్వాత పాడి కూడా ఎత్తుకోరు. హల్లెలూయా. పాడి కూడా మోయరు. ఎందుకు? పెద్ద కుమారుడికి ఎంత ఇచ్చును, చిన్నోడికి ఎంత ఇచ్చును, ఉంచుకున్న దానికి అంత ఇచ్చును లేరా? మా మమ్మీని పెళ్లి చేసుకున్నావు, మేము మీకు పుట్టినాం, మాకు పంచకుండా మాకు సమానం ఇవ్వకుండా మాతో పాటు ఎవరో ఒక ఆమెను ఉంచుకున్నావు, ఆమెకు కూడా ఆస్తిలో పంపకం ఇచ్చినావు అని పాడిపోసే వాళ్ళు ఉన్నారా? అని మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. అలాగనే ఆ తండ్రి చెప్తున్నాడు ఎవరి గురించి అంట, ఆయన పెద్ద కుమారుడి గురించి చెప్తున్నాడు, నువ్వు అపవిత్ర పరిచావు, నువ్వు మంచివాడి కాదు, అపవిత్రపరిచావు. తన తండ్రి ఏ వ్యక్తి కూడా చేయలేని పని, ఒక చెడ్డ పని చేశావు, నీకు వరుసకి పిన్ని అయ్యేవాడిని బలాత్కారం చేశావు, ఆమెను అపాత్రపరిచావు అని ఆ మరణ సంభవించిన విషయాల్లో తన తండ్రి కొడుకుకి బుద్ధి చెబుతున్నాడు. తన తండ్రి కొడుకుకి తన తప్పు చేసిన తప్పును గుర్తు చేస్తున్నాడు. మనం చెప్పగలమా? బహుశా మనం జ్వరంతో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఇక నేను ఈ రోజుతో నా దినము అయిపోద్ది అనుకున్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ కుమారులందరూ వరుసగా నిలబడ్డప్పుడు నువ్వు చెప్పగలవా? నీ కుమార్తెలందరూ నిలబడ్డారు, నువ్వు చెప్పగలవా? నువ్వు ఈ తప్పు చేసావమ్మా అని చెప్పగలవా? చెప్పలేము. చెబితే ఏం చేస్తారు? హాస్పిటల్ బిల్లు కట్టను కదా. నువ్వు ఈ తప్పు చేసావమ్మా అని చెప్పి అనుకో, నేను తప్పు చేసాను నన్ను అంటావా?
నిన్న హాస్పిటల్ బిల్లు ఎవడు కడతాడో నేను చూస్తాను, ఆడ వదిలేసి వస్తాను. అలేదు తన కుమారులు అయితే వింటా ఉన్నారు. ఎందుకు మా నాన్న చెప్తున్నాడు చూద్దాం. ఎందుకు చెప్తున్నాడంటే ఎక్కడైనా మారుతారేమని, మంచిగా ఉంటారేమని. ఇక మూడో విషయం ఏంటి, అంత్యదినంలో జరగబోయే సంఘటనల గురించి చెప్పాడేమని. అంత్యదినంలో యవ్వనస్తులు సొమ్మసిల్లి పోతారు. ఇంక మనకు అపోస్తుల కార్యంలో అక్కడ ఉంటుంది, అంత్యదినంలో యవ్వనస్తుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడని కూడా ఉంది. హల్లెలూయా. అది ఇప్పుడు అది కూడా జరగాల్సింది. రెండు విషయాలు ఉన్నాయి యవ్వనస్తుల గురించి. ఒకటి వాక్యము కరువయి సొమ్మసిల్లిపోతారు, ఇంకొకటి వాక్యము అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ప్రవచిస్తారు. హల్లెలూయా. ఈ రోజున యవ్వనస్తులు దైవ సేవకు చేయడానికి కష్టమైపోతున్నారు. దేవుని సేవ చేయడానికి యవ్వనస్తులు ముందుకు రావటం లేదు. కారణం పరిస్థితులు, కొన్ని ప్రభావం, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం వచ్చినా తట్టుకొని నిలబెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన ఆత్మ చేత వారికి దర్శనాలు, ప్రవచనాలు ఇస్తాడు. ఈ సోదరుడు ఒక పక్కేమో అంత్యకాలంలో యవ్వనస్తులు సొమ్మసిల్లిపోతారు, ఒక పక్కేమో ఈ రెండు జరుగుతాయి. కాబట్టి ఈ సోదరులారా మనం భోజన కలిగి ఉండాలి. అంత్యదినాల్లో రాబో సంఘటనలు ఎలా ఉన్నాయంట, వాక్యము కరువైపోతుంది. ఎందుకు కరువైపోతుందంటే ఆ రోజున బహుశా ఆ యవ్వనస్తులందరూ వాక్యం చెప్పినప్పుడు వినని వారు కాదనుకుంటారు. బహుశా వాక్యము విని ఉంటే వారికి ఎంతో కొంత దైవ జ్ఞానం ఉండేది, దేవుని వాక్యం తెలిసి ఉండేది, వాళ్ళలో ఎవరో ఒకరు చెప్పొచ్చు, ప్రకటించవచ్చు. కానీ వారికి ఎవరికి తెలియదు. దేవుడి వాక్యం పరిగెత్తుతున్నామంటే, దేవుని వాక్యం కోసం పరిగెత్తుతున్నారు, అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారంటే కారణము వారికి ఏమీ తెలియదు అని అర్థం. అంటే ఆ భూమి మీద దేవుని వాక్యము అస్సలకి జ్ఞానము లేదు. ఒకటే తెలుసు, యేసుక్రీస్తు దేవుడు అని మాత్రమే తెలుస్తుంది. ఆయన మాత్రం నిజ దేవుడు అని తెలిసి ఉంటుందేమో, అంతే. ఆయన చేరుకోవడానికి ఎలా మార్గం, ఆయన వాక్యం వినడానికి, రక్షణ పొందడానికి మార్గం అనేది తెలియదు. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది? అంత్యకాలంలో. అక్కడ తినాలి. అనేకమైన ఉన్నాయి, అన్ని చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది. కాబట్టి ప్రియ సోదర, మనం ఈ మాటలు గుర్తు పెట్టుకున్నాం. నేను చదివేది కొంచెం సరే, దేవుడు తన కృపలో భద్రపరిచి ఈ వాక్య భాగం దేవుడు దీవించి బలపరచును గాక. హల్లెలూయా.